హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ భాస్కర్ టెక్ తెలుగు అండి. రీసెంట్గా మనం అయితే వెస్ట్ బెంగాల్ కలకత్తా అయితే రావడం జరిగింది. ఇక్కడ మీరు చూస్తున్న కార్ అయితే సేల్కి అయితే ఉందండి. ఇది కస్టమర్ వెహికల్ అనమాట. ఇది వచ్చేసరికి ఫోర్డ్ ఎకో స్పోర్ట్ అండి, 2018 మోడల్, ట్రెండ్ లైన్ డీజిల్ కారు, టీడీసీ వేరియంట్ అనమాట. కార్ అయితే మాత్రం ఎక్సలెంట్ కండిషన్లో ఉందండి. సిల్వర్ కలర్లో ఉందండి. ఈ కార్ అయితే మాత్రం ఫ్రంట్ బంపర్ టు బంపర్ గ్లాసులు అన్ని కూడా ఒరిజినల్ ఉన్నాయి. కార్కి ఎలాంటి ఇబ్బంది అయితే లేదు, ఎటువంటి రిపేర్లు కూడా లేవన్నమాట. ఈ కార్ అయితే మాత్రం ఎక్సలెంట్ కండిషన్లో ఉందండి. కార్కి సింగిల్ రూపీ పెట్టుబడి అయితే లేదు, ఒరిజినల్ కండిషన్ ఉందన్నమాట. సో ఈ కారు సంబంధించిన పూర్తి వివరాలన్నీ కూడా వీడియోలో అందిస్తాను. వీడియో స్కిప్ చేయకుండా చూడండి, ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. కార్ అయితే ఫ్రంట్ సెక్షన్లో చూడొచ్చండి. ఇక్కడ స్క్రాచెస్ కానీ, డ్యామేజెస్ కానీ, డెంట్స్ కానీ ఏం లేవండి. నీట్ కండిషన్లో ఉన్నటువంటి కార్ అనమాట. ఎలాంటి రిపేర్స్ అయితే లేవు, ఒరిజినల్ కండిషన్ ఉంది కార్ అంతా కూడా చూడొచ్చు క్లియర్ గానీ. కారు సంబంధించిన ఫ్రంట్ సెక్షన్లోని టైర్ కండిషన్ చూడొచ్చండి. ఇది వచ్చేసరికి 50 to 60% టైర్ కండిషన్ అయితే ఉందండి. కార్కి అయితే ఎలవెల్స్ అయితే రావు, ఇది ట్రెండ్ లైన్ కాబట్టి వేరియంట్. అలాగే సస్పెన్షన్ పరంగా మాత్రం ఎలాంటి లీకేజ్ అయితే లేదండి, ఆయిల్ లీకేజ్. కార్ అయితే మాత్రం ప్రజెంట్ వర్షం పడుతుందండి. మీరు ఇక్కడ చూడొచ్చు డ్రాప్స్ కూడా. మేము వర్షం తగ్గిన తర్వాత వీడియో అయితే చేస్తున్నాం అనమాట. రైట్ సైడ్ ప్రొఫైల్ అంతా చూడొచ్చు. ఇక్కడ స్క్రాచెస్ కానీ, డ్యామేజెస్ కానీ, డెంట్స్ కానీ లేవండి. చాలా మంది ఫోర్డ్ ఎకో స్పోర్ట్ వెహికల్స్ ఉంటే వీడియో పెట్టాను అని అడుగుతున్నారు. సో అందుకే వీడియో చేస్తున్నాం అనమాట. వెహికల్ అయితే వెస్ట్ బెంగాల్ రిజిస్ట్రేషన్ కార్ అండి. మళ్ళీ చెప్తున్నాను, మనం అయితే ట్యాక్స్ కట్టుకోవాలి. ఆంధ్ర అయినా సరే, ఒకవేళ తెలంగాణ అయినా సరే మన ట్యాక్స్ అయితే పే చేసుకోవాలన్నమాట. చూడొచ్చు రీర్ సెక్షన్లో టైర్ కండిషన్ చూడొచ్చు. ఆల్మోస్ట్ మీకు 80% మీకు టైర్ కండిషన్ అయితే ఉందండి. అలాగే సస్పెన్షన్ పరంగా ఎలాంటి ఆయిల్ లీకేజ్ అయితే లేదు, ఒరిజినల్ కండిషన్ ఉంది. నెక్స్ట్ మీకు రీర్ సెక్షన్లో చూడొచ్చండి. ఎక్కడ స్క్రాచెస్ కానీ, డ్యామేజెస్ కానీ, డెంట్స్ కానీ లేవు, ఒరిజినల్ నీట్ కండిషన్లో ఉందన్నమాట. అలాగే రీర్ స్టెఫిన్ టైర్ అయితే ఒక 50% అయితే ఉందండి. జెన్యున్గా ప్రతిదీ కూడా మీకు వీడియోలో నేనైతే మెన్షన్ చేస్తున్నాను. డీజిల్ కార్ అండి, బెస్ట్ మైలేజ్ వస్తుంది అనమాట. అలాగే మీకు లెఫ్ట్ సైడ్ రియర్ సెక్షన్లో టైర్ కండిషన్ చూడొచ్చు. ఇది కూడా మీకు ఒక 80 to 90% టైర్ కండిషన్ అయితే ఉంది. సస్పెన్షన్ పరంగా ఎలాంటి ఆయిల్ లీకేజ్ లేదు. కార్ అయితే వాటర్ వాష్ అయితే చేయలేదండి. మీకు వర్షం పడింది కదా, కొంచెం డస్ట్ పట్టింది. అలాగే లెఫ్ట్ సైడ్ కండిషన్ అయితే చూడొచ్చు, ఎక్కడ లేవండి, నీట్ ఒరిజినల్ కండిషన్లో ఉందన్నమాట. పిన్ గ్లాసెస్ కానీ, డోర్స్ కానీ ఏం మారలేదండి. నెక్స్ట్ మీకు ఫ్రంట్ సెక్షన్లోని లెఫ్ట్ సైడ్ టైర్ కండిషన్ చూడొచ్చు. ఇది కూడా మీకు 50 to 60% టైర్ కండిషన్ అయితే ఉంది. సస్పెన్షన్ పరంగా ఎలాంటి ఆయిల్ లీకేజ్ అయితే లేదండి. ఓవరాల్గా ఈ వెహికల్ సంబంధించి అవుట్లుక్ పరంగా ఎక్స్టీరియర్ అంతా కూడా ఒరిజినల్ ఉందండి. ఎక్కడ స్క్రాచెస్ కానీ, డ్యామేజ్ కానీ, డెంట్స్ కానీ లేవు. నీట్ కండిషన్లో వాడినటువంటి వెహికల్ అనమాట. కేవలం 77,000 కిలోమీటర్స్ అయితే తిరిగిందండి. ఎవరు తీసుకున్నా సరే మంచి కండిషన్లో ఉన్నటువంటి కార్ తీసుకునే ఫీలింగ్ అయితే ఖచ్చితంగా కలుగుతుంది అనమాట. ప్రజెంట్ అయితే మనం వెస్ట్ బెంగాల్లో ఉన్నాం కదా, మీలో ఎవరైనా తీసుకునే ఉద్దేశం ఉంటే మాత్రం మాకైతే కాల్ చేయొచ్చు, పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు. వెహికల్ తీసుకునే ఉద్దేశం ఉంటే మాత్రం పేమెంట్ అయితే ఇక్కడ కస్టమర్కి అయితే వేయాలండి. వేసిన తర్వాత మనం అయితే కంటైనర్ కానీ, బై రోడ్ కానీ కార్ అయితే మనం కాకినాడ వరకు తీసుకొస్తామండి. ఒకవేళ మీలో ఎవరైనా హైదరాబాద్ కస్టమర్స్ ఉంటే మాత్రం హైదరాబాద్ వరకు కూడా మనం సర్వీస్ అయితే ఇవ్వగలం అనమాట. నెక్స్ట్ మీకు ఈ వెహికల్ సంబంధించినటువంటి ఇంటీరియర్ ఒకసారి చెక్ చేద్దామండి క్లియర్ కానీ. కార్ ఇంటీరియర్ అయితే మాత్రం ఎక్సలెంట్గా ఉందండి, ఎలాంటి ఇబ్బంది అయితే లేదు. కార్కి అయితే పవర్ విండోస్ వస్తాయండి, 4 పవర్ విండోస్ వస్తాయి. పవర్ స్టీరింగ్ ఉంటుంది, అడ్జస్టబుల్ పవర్ స్టీరింగ్ ఉంటుంది. అలాగే మీకు 2 సేఫ్టీ ఎయిర్ బ్యాగ్స్ వస్తాయి అనమాట. డ్రైవర్ ఎయిర్ బ్యాగ్ ఉంటుంది, అలాగే మీకు ప్యాసింజర్ ఎయిర్ బ్యాగ్ ఉంటుంది అనమాట. డాష్ బోర్డ్ అంతా కూడా ఒరిజినల్ ఉందండి. టచ్ స్క్రీన్ ఉంది. అలాగే మనకి మాన్యువల్ గేర్ సిస్టమ్ అండి. ఇది గేర్స్ అయితే చాలా స్మూత్గా పడుతున్నాయి. క్లచ్ మూమెంట్ కూడా చాలా బాగుంది. అలాగే హ్యాండ్ రెస్ట్ కూడా ఉంది. డ్రైవింగ్కి చాలా కన్వీనియన్స్గా ఉంటుంది అనమాట. వెహికల్ యొక్క ఇంటీరియర్ అయితే మాత్రం ఎక్సలెంట్గా ఉందండి. కస్టమర్ చాలా జాగ్రత్తగా యూజ్ చేయడం జరిగింది అనమాట. అలాగే సీట్ కవర్స్ కూడా న్యూ కండిషన్ ఉన్నాయండి, క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. ఓవరాల్గా మీకు వెహికల్ సంబంధించినటువంటి ఇంటీరియర్ అయితే మాత్రం ఎక్సలెంట్ కండిషన్లో ఉందండి. కారు సంబంధించి మీకు పవర్ విండోస్, పవర్ స్టీరింగ్, సెంట్రల్ లాకింగ్ సిస్టమ్, చిల్డ్ ఏసీ వర్కింగ్లో ఉంది. అలాగే మీకు రియర్ సెక్షన్ కూడా చూడొచ్చు. సీట్ కవర్స్ అన్నీ కూడా మీకు ఒరిజినల్ ఉన్నాయండి. అలాగే ఇంటీరియర్ బాడీ అంతా కూడా మీకు చాలా నీట్ అండ్ గుడ్ కండిషన్లో ఉందండి. మనమైతే వెహికల్ అంతా చెక్ చేసిన తర్వాతే వీడియో అయితే చేస్తున్నాం అనమాట. చూడొచ్చు క్లియర్గాని ఒరిజినల్ ఉందన్నమాట. కారు కూడా చాలా తక్కువ కిలోమీటర్లు తిరిగిందండి, జెన్యున్గా ఉందన్నమాట వెహికల్ అంతానే. సో ఈ వెహికల్ సంబంధించి ఒకసారి మనం ఇంజిన్ కూడా ఒకసారి స్టార్ట్ చేసి, ఇంజిన్ కూడా ఒకసారి మనం బానెట్ ఓపెన్ చేసి ఇంజిన్ కండిషన్ ఏ విధంగా ఉందన్నది ఒకసారి మీకు వీడియోలో చూపిస్తాను. కారు బానెట్ కూడా చూడొచ్చండి, ఒరిజినల్ కండిషన్ ఉంది. మీకు పిన్ ప్రతిదీ కూడా చూపిస్తాను వీడియోలోని. చూడొచ్చు రైట్ సైడ్ అప్రాన్స్ చూడొచ్చు, ఒరిజినల్ పేస్టింగ్ పంచింగ్ ఉంది. లెఫ్ట్ సైడ్ అప్రాన్స్ కూడా చూడొచ్చండి, ఒరిజినల్ పేస్టింగ్ పంచింగ్ ఉంది. బ్యాటరీ న్యూ కండిషన్ ఉందండి. కార్ అంతా కూడా, కారు సంబంధించిన ఇంజిన్ కండిషన్ అంతా కూడా ఎక్సలెంట్గా ఉందండి, ఎలాంటి ఇబ్బంది అయితే లేదు.
ఒకసారి స్టార్ట్ చేసి వెహికల్ ఆయిల్ రిఫ్లెక్షన్ ఏమైనా ఉందామో ఒకసారి మీకు చూపిస్తాను, చూడొచ్చు. యాక్సిలేషన్, ఓకే. ఆయిల్ రిఫ్లెక్షన్ కానీ ఇంజెక్టర్ కంప్లైంట్స్ కానీ ఏం లేవండి. నీట్ అండ్ గుడ్ కండిషన్లో ఉందన్నమాట. ఇంజిన్ కండిషన్ కూడా చాలా స్మూత్ ఉంది. అలాగే మనకి ఈ వెహికల్ సంబంధించినటువంటి పిల్లర్స్ అన్నీ కూడా మీకు ఒరిజినల్ ఉన్నాయన్నమాట. ఒకసారి మీకు చూపించేస్తాను కండిషన్ కూడా చూడొచ్చు క్లియర్ కానీ. లెఫ్ట్ సైడ్ ఫ్రంట్ సెక్షన్లో పిల్లర్ కండిషన్ చూడొచ్చండి, ఒరిజినల్ పంచింగ్ ఉంది. మీకు ఏ యూట్యూబర్ కూడా ఎంత క్లీన్గా ఎవరు చూపించారండి, మేము జెన్యూన్గా చెప్తున్నాం. అలాగే మనకి లెఫ్ట్ సైడ్ రియర్ పిల్లర్ కండిషన్ కూడా వీడియోలో చూపిస్తాను. ఓపెన్ చేసి రబ్బర్ బీడు చూడొచ్చు, ఒరిజినల్ పంచింగ్ అండి. ఇది కార్ అయితే నాన్ యాక్సిడెంటల్ వెహికల్ అనమాట. అలాగే మీకు రియర్ సెక్షన్లోని డిక్కీ డోర్ ఓపెన్ చేసి ఒకసారి డిక్కీ డోర్ కూడా కండిషన్ కూడా చూపిస్తున్నాను, చూడొచ్చు. ఒరిజినల్ పంచింగ్ ఉందండి, డోర్ అంతా ఒరిజినల్ ఉందన్నమాట. అలాగే చూడొచ్చు డిక్కీ స్పేస్ కూడా చాలా ఎక్కువ ఉంటుందండి ఈ వెహికల్కి డిక్కీ స్పేసు. నెక్స్ట్ మీకు రియర్ సెక్షన్లో రైట్ సైడ్ పిల్లర్ కండిషన్ చూపిస్తాను, చూడొచ్చు. ఒరిజినల్ పంచింగ్ అయితే ఉందండి, క్లియర్గా మీరు అబ్జర్వ్ చేయొచ్చు. అలాగే ఫ్రంట్ సెక్షన్లో కూడా పిల్లర్ కండిషన్ చూపిస్తున్నాను, చూడొచ్చు. రైట్ సైడ్ ఇది కూడా మీకు ఒరిజినల్ అయితే ఉంది, క్లియర్గా అబ్జర్వ్ చేయండి. నెక్స్ట్ మీకు డోర్ కండిషన్ కూడా చూడొచ్చు. ఫ్రంట్ సెక్షన్లో రైట్ సైడ్ అంతా ఒరిజినల్ పంచింగ్ అండ్ నీట్ అండ్ గుడ్ కండిషన్లో ఉందన్నమాట అండి. అలాగే రియర్ సెక్షన్లోని రైట్ సైడ్ డోర్ కండిషన్ చూడొచ్చండి, ఇది కూడా చాలా గుడ్ కండిషన్లో ఉందన్నమాట. ఏ డోర్ కానీ ఏ గ్లాసెస్ కానీ ఏం మారలేదండి. మీకు జెన్యున్గా ప్రతిదీ నేను చూపించడం జరుగుతుంది. ఎవరు ఈ వెహికల్ పర్చేస్ చేసినా మంచి వెహికల్ పర్చేస్ చేసినా అన్న ఫీలింగ్ అయితే ఖచ్చితంగా ఉంటుందన్నమాట. అలాగే జంక్షన్ చూడొచ్చు, లెఫ్ట్ సైడ్ మీకు రియర్ సెక్షన్లో జంక్షన్ చూడొచ్చు. అలాగే డోర్ కండిషన్ కూడా మీకు ఒరిజినల్ ఉందన్నమాట. అలాగే మనకి ఫ్రంట్ సెక్షన్లోని లెఫ్ట్ సైడ్ డోర్ కండిషన్ అంతా చూడొచ్చు, ఒరిజినల్ ఉంది. అలాగే జంక్షన్ కూడా మీకు ఒరిజినల్ ఉందన్నమాట. మీకు ఆల్రెడీ నేను పిల్లర్ కండిషన్ అయితే చూపించడం జరిగింది. ఆల్ జంక్షన్స్ అండ్ పిల్లర్ కండిషన్ కూడా ఒరిజినల్ ఉందండి. మళ్ళీ చెప్తున్నా, ఇది వచ్చేసరికి ఫోర్డ్ ఎకో స్పోర్ట్ TDCi ట్రెండ్ లైన్ డీజిల్ కార్ అండి, 2018 మోడల్. ఇది మైలేజ్ ఎక్సలెంట్ మైలేజ్ వస్తుంది అనమాట. ఫైనల్గా మనకి కారు ఆస్కింగ్ ప్రైస్ వచ్చేసరికి, కస్టమర్ చెప్పే ప్రైస్ వచ్చేసరికి 3,95,000 చెప్తున్నారండి. అలాగే మీకు మనకి హైదరాబాద్ కానీ అదే తెలంగాణకు కానీ ఆంధ్రాకి కానీ ఎవరు పర్చేస్ చేసినా కంటైనర్కి 10,000, మీకు కమిషన్ 10,000 ఉంటుందండి. మీరు ఎవరైనా కావాల్సిన వాళ్ళు ఉంటే మాత్రం నేను వీడియో స్క్రోలింగ్లో కాంటాక్ట్ నెంబర్ ఇస్తున్నాను, మీరు ఫోన్ చేసి పూర్తి వివరాలు అయితే తెలుసుకోవచ్చు. చెప్పిన ప్రైస్ అయితే ఫైనల్ ప్రైస్ అయితే కాదండి, స్లైట్లీ నెగిషియబుల్ ఉంది. మీరైతే కాల్ చేసి మాట్లాడుకోవచ్చు. ఈ వెహికల్ ఎవరికైనా కావాలంటేనే కాల్ చేయండి దయచేసి, ఫేక్ కాల్స్ అయితే చేయొద్దు. మేమైతే ఇవాళ రేపు అయితే ఉంటామండి. మీరు ఎవరైనా తీసుకుని ఉద్దేశం ఉంటే మాత్రం ఖచ్చితంగా మాకు కాల్ చేయండి. వాళ్ళకి మనం పేమెంట్ చేస్తే ఇక్కడ నుంచి వాళ్ళు డెలివరీ అయితే ఇస్తారనమాట. వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు. మీ అందరి సపోర్ట్ ఉంటుందని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్.